హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జెమిలాస్ కిచెన్. గైస్, ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, వెనిడాక్ష, ఈ కొబ్బరి మిక్సీకి వేసుకుందాం. ఈ కొబ్బరి వేసుకునేటప్పుడే ఈ యాలక్కాయలు కూడా మిక్సీకి వేసేద్దాం. అంటే మామూలుగా యాలక్కాయ పొడి ఉన్నా కలిపేసుకోండి. మా ఇంట్లో యాలక్కాయ పొడి లేదు, అందుకని అయిపోయింది. అందుకని కొబ్బరి వేసేటప్పుడు యాలక్కాయలు వేస్తుండే. ఇప్పుడు కొబ్బరి మిక్సీకి వేసుకుందాం. చూడండి, అన్నీ చిన్న చిన్నవి కట్ చేసాను. ఇప్పుడు మిక్సీ వేసేద్దాం. చూడండి, మిక్సీకి వేసేసాను. స్టవ్ మీద బాండలు పెట్టాను, వేడెక్కింది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. దీంట్లో యాలక్కాయ వేసాం కదా, భలే వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. వాసనకే తినాలనిపిస్తుంది. ముందే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. నెయ్యి వేడైంది. ఫస్ట్ బాదం పప్పు వేసుకున్నాం. అవి కొంచెం కాలిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాం. ఇప్పుడు వెనిడాక్ష వేసుకున్నాం. చూడండి, కాలిపోయాయి, తీసేసాను. ఈ నెయ్యిలోనే ఆ రవ్వ వేసేసుకుందాం. ఈ నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకుంది, అంటే ఉంది కాబట్టి నేను ఇంక వేయలేదు. కొంచెం మీడియం మంటలో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. అంటే నేను 1/2 కేజీ రవ్వ వేసాను. 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ చక్కెర వేసేసుకోండి, సరిపోద్ది. కొంచెం ఎర్రంగా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం బాగా ఎర్రంగా రావాలి, మంచి వాసన ఎర్రంగా వచ్చేదాకా కలిపెడతా ఉండండి. మధ్యలో కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నాకైతే సరిపోయింది, అందుకే నెయ్యి లేదు. ఇది వేగేటప్పటికి పక్కన ఒక పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టుకోండి. నేను పక్కన పెట్టుకొని ఉన్నాను. ఈ పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకోండి. అంటే కలిపేటప్పుడు కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. వేడంటే మరీ వేడి కాదు, చెయ్యి కలిపేంత కాదు. చూడండి, ఈ మాత్రం వస్తే చాలు. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం కదా, ఇది వేసేసుకుందాం దాంట్లో. ఇంక స్టవ్ కట్టేసుకోండి స్టవ్. అంటే ఈ వేడికే సరిపోద్ది. ఇంకా ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. ఇప్పుడు చక్కెర వేసేసాను. మీరు 1/2 కేజీకి 1/2 కేజీ వేసుకోండి. లేదు, కప్పుతో అయితే 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర వేసుకోండి. స్వీట్ తక్కువ కావాలంటే 3/4 కప్పు అయినా వేసుకోండి, సరిపోద్ది. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 1 వేసాను, 1కి 1. ఇప్పుడు ఈ వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్నాం కదా పాలు, కొంచెం కొంచెం పోసి లడ్డు చేసుకుందాం. కలుపుకుంటా వేసుకోండి పాలు. మళ్ళీ ఎక్కువైపోతాయి.
చూడండి ఇలాగా అది కాలిపోతుంది, అందుకని కొంచెం దీంట్లో వేసుకున్నాను. మిగతాయి కూడా చేసుకుందాం. చూడండి గైస్, అన్నీ చేసేసాను. అంతే గైస్, అయిపోయింది. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.